ఈరోజు ఎపిసోడ్లో మనం కార్బోహైడ్రేట్స్ నైట్ ఎందుకు తినాలి అని వి విల్ డిస్కస్. వెల్కమ్ టు విజయమంగం. సో మనం ఈ యొక్క నాలెడ్జ్ని బిట్స్ అండ్ పీసెస్ కింద కన్జ్యూమ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతాము అంటే జస్ట్ బికాజ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ సిస్టమ్. ఇఫ్ ఎట్ ఆల్ మీకంటూ ఒక సిస్టమ్ కావాలి, ఒక పద్ధతి కావాలి, ఒక ప్రణాళిక కావాలి. ఎందుకంటే పీపుల్ ఫెయిల్ బట్ ద సిస్టమ్ విల్ నెవర్ ఫెయిల్. సో మీకు అలాంటి సిస్టమ్ కావాలి అంటే ప్లీజ్ డూ అటెండ్ మై మాస్టర్ క్లాస్ ఎవ్రీ వెడ్నెస్డే ఇన్ ఇంగ్లీష్, ఎవ్రీ థర్స్డే ఇన్ తెలుగు. సో ద లింక్స్ నేను మీకు కింద లింక్స్ ఇస్తాను. ప్లీజ్ డూ రిజిస్టర్ ఫర్ దోస్ మాస్టర్ క్లాస్ టు గెట్ దట్ సిస్టమ్. ఆ సిస్టమ్ లేనిదే ఈ యొక్క నాలెడ్జ్ని బిట్స్ అండ్ పీసెస్ కింద మీరు కన్జ్యూమ్ చేసినా మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. ఒక బుక్ని చాప్టర్ 1, 2, 3, 4 అలాగా స్టెప్ బై స్టెప్ చదవడాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఏ సిస్టమ్. అదే పుస్తకాన్ని 7th చాప్టర్, 9th చాప్టర్, 13th చాప్టర్ అలాగా ర్యాండమ్గా చదువుకున్న దాన్ని నాట్ ఫాలోయింగ్ ఏ సిస్టమ్. మనకి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఒక సిస్టమేటిక్గా నేర్చుకోకపోవడం వల్ల మనం అవి ఇంప్లిమెంట్ చేయం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కార్బోహైడ్రేట్స్ ఎందుకు నైట్ టైం కంపల్సరీ తినాలి వి విల్ డిస్కస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేనికి ఉండే ప్రాధాన్యత దానికి ఉందండి. ప్రోటీన్కి ఉండే ప్రాధాన్యత ప్రోటీన్కి ఉంది, కార్బోహైడ్రేట్కి ఉండే ప్రాధాన్యత కార్బోహైడ్రేట్కి ఉంది, ఫ్యాట్కి ఉండాల్సిన ప్రాధాన్యత ఫ్యాట్కి ఉంది. అలాగే మనం హైడ్రేట్ అవ్వాలి, మన బాడీలో హైడ్రేషన్ ఉండాలి. అంటే వాటర్ రెగ్యులర్గా తీసుకోవాలి, తర్వాత వైటమిన్స్, తర్వాత మినరల్స్, తర్వాత ఫైటోన్యూట్రియంట్స్. ఈ అన్ని ఐటమ్స్ సమపాళ్ళగా తీసుకుంటేనే మన బాడీ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇందులో మనం ఏ ఒక్క ఐటమ్ని మనం ఎనిమీ కింద శత్రువులాగా తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది రాదు. సో మనం ప్రోటీన్ అనేది ఎందుకు తీసుకుంటాం, మన బాడీలో అవి నిలవ ఉండదు, స్టోరేజ్ ఉండదు. అందుకనే మనం ప్రోటీన్ అనేది ఒక రోజున ఎక్కువ తీసుకున్నప్పటికీ నెక్స్ట్ డే మనం రెగ్యులర్గా ఎంత తీసుకోవాలో అంత రెగ్యులర్గా తీసుకోవాలి. సో ప్రోటీన్కి లెక్క మనం అనుకున్నాం 0.8 grams ఇంటూ యువర్ బాడీ వెయిట్. నేనైతే కనుక 1.2 grams, 1.2 ఇంటూ యువర్ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ అంత అమౌంట్ మీరు ప్రోటీన్ తీసుకోవాలి. సో అప్పుడే మీ యొక్క బాడీలో మజిల్ యొక్క మెయింటెనెన్స్ ఉంటుంది, మజిల్ రిపేర్ అవుతుంది అండ్ ఆల్సో మజిల్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రోటీన్. అదే కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బ్రేక్ డౌన్. మనకి ఎనర్జీ లెవెల్స్ కన్వర్ట్ అవ్వడానికి, మన వంట పట్టడానికి, అబ్జార్ప్షన్కి మన యొక్క కార్బోహైడ్రేట్స్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. మనం ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే వీ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, వీ విల్ గెట్ ఇరిటేటెడ్, వీ విల్ గెట్ యాంగ్రీ, వీ విల్ బి డిప్రెస్డ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హ్యావ్ కార్బోహైడ్రేట్స్. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ రెగ్యులర్గా తీసుకోమో మన యొక్క వైటమిన్ బి డెఫిషియన్సీ వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఫోలిక్ యాసిడ్ యొక్క లెవెల్స్ తగ్గిపోతాయి కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే. సో కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే ఫస్ట్ వైటమిన్ B9 డెఫిషియన్సీ వస్తుంది, విచ్ ఈస్ ఫోలిక్ యాసిడ్, విచ్ ఈస్ కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీవన్. తర్వాత B5 డెఫిషియన్సీ వస్తుంది, తర్వాత B8, తర్వాత B3 అండ్ ఫైనల్గా B12 డెఫిషియన్సీ వస్తుంది. దట్ ఈస్ ద కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో ఈ యొక్క వైటమిన్ బి లెవెల్స్ మనం మంచిగా ఉండాలి అంటే కార్బోహైడ్రేట్స్ కంపల్సరీ తీసుకోవాలి. సో చాలామంది న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్, నాట్ ఎవ్రీవన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చెప్తారంటే కార్బోహైడ్రేట్స్ అనేది మనం మ్యాక్సిమం డిన్నర్కి అవాయిడ్ చేస్తే వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ వెయిట్ లాస్ అని అందరూ అంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా, లో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా, ఆర్ డిన్నర్కి స్లీప్ టైంకి ఎక్కువ గ్యాప్ ఇచ్చేసినా, లాంగ్ గ్యాప్ ఇచ్చేసినా కానీ ఏమవుతుందంటే ముందు మనకి క్వాలిటీ స్లీప్ రాదు. ఓకే, అండ్ ఆల్సో మన యొక్క బ్రేక్ డౌన్ సరిగ్గా అవ్వదు. సో ఇప్పుడు మన బాడీ బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే ఓన్లీ ప్రోటీన్ తింటే బ్రేక్ డౌన్ అవ్వడం కొంచెం కష్టం. అదే మనం రైస్ కానీ కార్బోహైడ్రేట్ కనుక తిన్నట్టయితే ముందు కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ మన బాడీ వస్తుంది, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఆ యొక్క సేమ్ పవర్తో మన బాడీ ఈ యొక్క ప్రోటీన్ని, ఫ్యాట్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. ఓకే, చాలామంది కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళకి గట్ ఇష్యూస్ వస్తాయి. సో
మనం చేసే పని స్టార్టింగ్లో బేసిక్ లెవెల్లోనే తప్పు చేస్తాం. ఎలాగా అంటే, ఒకటి సరిగ్గా నవలకపోవడం, వి షుడ్ చూ వెల్, ఆర్ సరిగ్గా నడవకపోవడం. నవలడం, నడవకపోవడం అంటే, నడవకపోవడం అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోలేక. మన యొక్క గ్రాండ్ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు మార్నింగ్ అంతా వర్క్ చేసేవాళ్ళు, బాగా పని చేసేవారు. ఈవెన్ వాట్ యు కాల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే, ఓల్డ్ ఏజ్ యాన్సెస్టర్స్ అయితే వాళ్ళు మార్నింగ్ అంతా హంటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఎక్కడ ఫుడ్ దొరుకుద్దా అని, ఫారెస్ట్కి అవన్నీ దొరుకుతాయి, అవి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళు సేకరించి వాళ్ళు నైట్ టైం పడుకోబోయే ముందు డిన్నర్లోనే హెవీ ఫీస్ట్ చేసి పడుకుంటారు. మన ఓల్డ్ ఏజ్ యాన్సెస్టర్స్ ఓల్డ్ ఏజ్ టైంలో వీళ్ళు పొద్దునంతా వాళ్ళ యొక్క ఆహారాన్ని సేకరించి పొద్దునంతా హంటింగ్ చేసి ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ప్రతిసారి ఒక పెద్ద ఫీస్ట్లా చేసుకొని డిన్నర్ చేసి కానీ పడుకునేవాళ్ళు. కానీ బ్రిటిషర్స్ మనల్ని ఇన్వైట్ చేసి వాళ్ళు ఒక బ్యాడ్ హ్యాబిట్ని మనలో పెట్టేశారు. ఏంటయ్యా అంటే, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్ అండ్ ఈట్ లంచ్ లైక్ ఎ ప్రిన్స్ అండ్ ఈట్ లైక్ ఎ పూర్ మ్యాన్ ఇన్ ద నైట్ టైం. ఓకే, దట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, ఎప్పుడైనా కానీ మనం కార్బోహైడ్రేట్స్ అనేది కంపల్సరీ ప్రతి మీల్లో తీసుకోవాలి, ఎప్పుడు మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే. ఓకే, సో మీరు కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ నేనైతే కనుక బ్రేక్ఫాస్ట్ టైంలో తక్కువ తినమంట ఆర్ అవాయిడ్ చేయమంట. గో ఫర్ పిఎఫ్ఎఫ్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీరు పిఎఫ్ఎఫ్ అంటే ఏంటో తెలియకపోతే నా పాత వీడియోస్లో పిఎఫ్ఎఫ్ బ్రేక్ఫాస్ట్ అని ఉంటుంది. హౌ టు ప్రిపేర్ పిఎఫ్ఎఫ్ బ్రేక్ఫాస్ట్. ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఉండవు, అంటే వాటర్ సాల్యుబుల్ కార్బోహైడ్రేట్స్ ఉండవు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే, పొద్దున్న లెగంగానే మనకి ఒక నిగ్రహం ఉంటుంది. అంటే నేను పొద్దున్నే లెగిసి జంక్ తినకూడదు, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, స్టమక్ అప్సెట్ అవ్వకూడదు. పొద్దున్నే మనం చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జంక్ తినరు. సో వాళ్ళు ఫ్రెష్గా తినేటప్పుడు ఈ యొక్క పిఎఫ్ఎఫ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటాయి. అండ్ తర్వాత లంచ్ అనేది కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి గుడ్ అమౌంట్ ఆఫ్ ఈవెన్ ఐ ప్రిఫర్ టు ఈట్ హ్యాపీ కార్బోహైడ్రేట్స్. సో మీరు కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే సరిగ్గా తినరో, ఓకే, ఈ యొక్క లెప్టిన్ హార్మోన్ అండ్ గెర్లిన్ హార్మోన్ అనే వీటి యొక్క ప్రభావం వల్ల గెర్లిన్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు హంగర్ని పుట్టించేలా చేస్తుంది. అండ్ లెప్టిన్ హార్మోన్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్, నాకు కడుపు నిండింది అన్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ యొక్క హార్మోనల్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల కూడా మనం తక్కువ అన్నం తిని తర్వాత ఎక్కువ డెజర్ట్స్ తినేస్తాం, అగైన్ మనం బాధపడతాం. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన స్టమక్ ఈజ్ అవర్ బ్రెయిన్. మీ స్టమక్ హ్యాపీగా ఉంటే మనకి మంచి థాట్స్ వస్తాయి, హోప్ఫుల్నెస్ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. అలాగే మన యొక్క సెటైటీ లెవెల్స్, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండాలి. కడుపు నిండా తినాలి, తినాల్సినవి కడుపు నిండా తినాలి. మన పోర్షన్ సైజ్ మనకు తెలియాలి. సో మన పోర్షన్ సైజెస్ బట్టి మీరు కావాల్సినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తిని ఒక 20 minutes అయిన తర్వాత థింక్ అబౌట్ ద డెజర్ట్. ఇప్పుడు ఆటోమేటికల్గా మన స్టమక్ మన బ్రెయిన్కి కడుపు నిండింది అని చెప్పడానికి ఇట్ విల్ టేక్ 20 minutes. ఆ 20 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆటోమేటికల్గా మీరు తినరు. సో యూ నీడ్ దట్ గ్యాప్. అండ్ తినేటప్పుడు కూడా మైండ్ఫుల్గా తినాలి. ఓకే, ఈ యొక్క ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ యొక్క లేటెస్ట్ ట్రెండ్ ఏమవుతుందంటే, పొద్దున్నే హెవీగా తినేసి తర్వాత లంచ్ తినను అని హెవీగా తినేసి, అండ్ లంచ్ కూడా హెవీగా తినేసి, అండ్ డిన్నర్లో లో కార్బోహైడ్రేట్ ఆర్ నో కార్బోహైడ్రేట్ ఆర్ వెరీ బిగ్ గ్యాప్. పడుకుండేది 12 o'clock అయితే 6 o'clock డిన్నర్ తినేయడం, పడుకుండేది 12 o'clock అయితే 7 o'clock తినేయడం. ఇలాగ లాంగ్ గ్యాప్స్ వల్ల కూడా ఏమవుతుందంటే, నో డౌట్ 1-2 weeks మీరు 2-3 kilos తగ్గుతారు. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే, మన యొక్క అబ్డమినల్ ఏరియా అండ్ ఉమెన్కి అయితే థై పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్. చాలామందికి చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి, కానీ బెల్లీ పార్ట్ దగ్గర మెన్కి, అబ్డమినల్ పార్ట్ అండ్ యువర్ థై పార్ట్ ఫర్ ఉమెన్ వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. అది హ్యూమన్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి.
సో మీరు తిన్న ఫుడ్ని ప్రతిదాన్ని బ్రేక్ డౌన్ అయ్యి మన యొక్క మజిల్ రిపేర్కి, మజిల్ మెయింటెనెన్స్కి ఇన్నటికి కావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కార్బోహైడ్రేట్ తినాల్సిందే. కానీ యూ షుడ్ ఆల్వేస్ ఫాలో 3-2-1 మెథడ్. అంటే డిన్నర్ అనేది మనం 3 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ కంప్లీట్ చేసేయాలి. 2 ఏంటంటే 2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ వాటర్ తాగడం ఆపేయాలి. అండ్ 1 hour బిఫోర్ గోయింగ్ టు బెడ్ నో మొబైల్ ఫోన్స్ అట్ ఆల్. 1 or 2 hours బిఫోర్ అండ్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్, పొద్దున లేచినామంటే ఒక 2 hours మనం సోషల్ మీడియాని, ఫోన్ని పక్కన పెట్టేసేయాలి. ఒకవేళ మీకు సోషల్ మీడియా ఎడిక్షన్ ఇవన్నీ ఉంటే కనుక కంపల్సరీ మీ యొక్క మొబైల్ ఫోన్లో ఆ యాప్స్ తీసేయడం, ఆ యాప్స్ ల్యాప్టాప్లో చూడండి. సో దట్ యూ కెన్ వాచ్ బిగ్ స్క్రీన్లో చూసేసరికి ఆటోమేటికల్గా మీకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది. సేమ్ ప్లస్ యువర్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో. కార్బోహైడ్రేట్స్ ప్రతిసారి మీరు కంపల్సరీ తీసుకుంటే ఏమవుతుంది అంటే మీరు అగైన్ మీ యొక్క బాడీ డెజర్ట్స్కి, స్వీట్స్కి క్రేవ్ అవ్వదు. సో మీరు ఎప్పుడైతే ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ తక్కువ తింటారో అప్పుడే మీకు ఈ యొక్క వడికాల్ ట్రీట్ మీల్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తినరో మనకి మంచి ఫిజిక్ అనేది ఫామ్ అవ్వదు, డెవలప్మెంట్ ఆఫ్ యువర్ మజిల్ ఉండదు. అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ తినకపోతే కొన్ని వీక్స్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిప్రెస్ అవుతారు, తర్వాత యాంగ్జైటీ అటాక్ వస్తుంది, దాని తర్వాత యూ విల్ గెట్ ఫ్రస్ట్రేషన్ అండ్ దెన్ ఫైనల్లీ యూ విల్ గెట్ ఇట్ యాంగ్రీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దు. అండ్ ఆల్సో మనం కార్బోహైడ్రేట్స్ తినకపోతే ఏమవుతుందంటే మన బాడీలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది హాలీవుడ్ స్టార్స్ వీళ్ళంతా 1-2 ml, వెరీ ఫ్యూ ml ఎక్కించుకోవడానికి మన ఇండియన్ కరెన్సీలో 1 to 1.5 lakhs పర్ ఇంజెక్షన్. పర్ ఫ్యూ mlకి 1.5 lakhs to 2 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అదే మీరు ప్రాపర్గా కార్బోహైడ్రేట్స్ తిని ప్రాపర్ ఫాస్టింగ్ కనుక చేస్తే మీకు ఈ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది 40 to 80% ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వై కార్బోహైడ్రేట్స్ అనేది కంపల్సరీ డిన్నర్ టైంలో తినాలి, ఓన్లీ 3 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఓకే, మీరు 10 o'clock పడుకుంటే 7 o'clock కల్లా మీ యొక్క డిన్నర్ అయిపోవాలి. కానీ అండ్ ఆల్సో ఈ యొక్క డిన్నర్ ఎలా చేయాలి, మీల్ ఎలా తినాలి, చక్కగా స్టార్ట్ యువర్ మీల్ విత్ ఎనీ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2 ముద్దలు ఆకుకూరలు, జస్ట్ 2, లైక్ మనం ఒక ఆకుకూర మనం వేసుకున్న తర్వాత ఫస్ట్ 2 spoons ఆకుకూరలు, తర్వాత వెజిటబుల్స్, దెన్ ప్రోటీన్, అండ్ దెన్ అప్పుడు మిక్స్ చేసుకొని రైస్ విత్ ఆకుకూర, రైస్ విత్ వడికోల్ కాయగూరలు, అండ్ దెన్ ప్రోటీన్, అండ్ దెన్ మిక్స్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ ఎంజాయ్. అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఓకే, ఇలా మైండ్ఫుల్గా తింటే ఆటోమేటికల్గా యూ విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ లెవెల్. అండ్ ప్రతి ముద్ద కూడా వీ షుడ్ చూ అట్లీస్ట్ 15 times. అదే డయాబెటిక్ వాళ్ళైతే దట్ ఈజ్ వాళ్ళు ఇంకొంచెం కృషి చేయాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి అంటే 30 times చూ చేయాలి. ఎస్, 100% రైట్. కంపల్సరీ చూ చేయకపోతే మన యొక్క ఫుడ్ సలైవాతో మిక్స్ కాక మన బాడీ అబ్జార్బ్ చేసుకోదు. సో మన యొక్క ఇన్సులిన్ లెవెల్ కూడా పెరగకుండా ఉండాలి అంటే మన యొక్క అన్నం వండేటప్పుడే కొంత దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవడం, లేకపోతే ప్యూర్ ఆవు నెయ్యి, అంటే లైక్ మనం వెయిట్ లాస్ అవుదాం, ఫ్యాట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు ఆవు నెయ్యి, అదే మజిల్ బిల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళు బఫెల్లో గీ తీసుకోవచ్చు. సో ఇలాగా కార్బోహైడ్రేట్స్ మంచిగా తింటూ డిన్నర్ టైంలో బీన్స్, రెగ్యులర్గా బీన్స్ తీసుకోవాలి, లైక్ రాజ్మా లేకపోతే లోబియా, ఆల్ టైప్స్ ఆఫ్ బీన్స్ నైట్ టైం పెట్టుకుంటే అది డెన్స్గా ఉంటుంది కదండి, ఆ డెన్సిటీ వల్ల వీ విల్ హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ స్లీప్. సో ఇట్ ఈస్ వెరీ 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 ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు హ్యావ్ ఏ క్వాలిటీ మీల్ ఫర్ డిన్నర్. సో మీరు బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ త్యాగం చేయొచ్చు. సో మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు, కన్ఫ్యూజ్ అవుతున్నామండి అని కూడా కొంతమంది అంటారు. ఇలాగ అయినప్పుడు ట్రస్ట్ 1 person ఫర్ 3 weeks. ఎందుకంటే మన హెయిర్ మొత్తం షేవ్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ హెయిర్ నుంచి ఫాలికల్ బయటికి రావడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 weeks మంచిగా విజిబుల్గా హెయిర్ రావడానికి. అలాగే ఒక చేంజ్ తేవాలి అంటే 3 weeks. 21 days ఈజ్ ద పవర్ఫుల్ డేస్. ఎందుకంటే ఏదైనా ఒక
కొత్త హ్యాబిట్ని మనం నేర్చుకోవాలి, అకలింపు చేసుకోవాలి, మనం ఆచరణలో పెట్టాలి అంటే 21 days సేమ్ టైంలో సేమ్ అదే పని కంటిన్యూస్గా 21 days చేస్తే అది మీరు లైఫ్ లాంగ్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 21 days. సో మీరు 21 days ఫాలో అవ్వండి. సో లిజన్ టు యువర్ బాడీ. సో ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ పాజిటివ్లీ వాళ్ళని ఫాలో అవ్వండి. ఒకవేళ అది పని చేయట్లేదు అంటే ప్లీజ్ డోంట్ ఫాలో. ఇక్కడ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్లో కూడా సస్టైనబిలిటీ ఇంపార్టెంట్. సస్టైనబిలిటీ అంటే కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసేస్తే 3-4 kilos తగ్గడం, ఓకే, దట్ ఈస్ గుడ్. కానీ మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ అగైన్ దాని తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి మన బాడీలో, ఎక్కువ స్ట్రెస్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, మీరు అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవి మీ యొక్క హెల్త్ పాడు చేసుకోకుండా మీరు 1/2 kilo తగ్గారు చాలు, కానీ లైఫ్ లాంగ్ ఉంటుంది. 1 kilo తగ్గారు 2 weeksకి, లైఫ్ లాంగ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సస్టైనబిలిటీ. మళ్ళా పోయిన ఫ్యాట్ పోయిన వెయిట్ మళ్ళీ తిరగ రాకుండా హెల్దీగా మెయింటైన్ ఎక్కువ రోజులు చేయడాన్ని సస్టైనబిలిటీ అంటారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు కార్బోహైడ్రేట్స్ నైట్ టైం తీసుకోవచ్చు అని కాన్ఫిడెంట్గా తీసుకోండి. డెఫినెట్గా నేను చెప్పినట్టు డయాబెటిక్ పీపుల్ అయితే కొంచెం గీ వేసుకోండి, సో దట్ ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వదు. ఫ్యాట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్స్ ఆర్ దేర్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ చూయింగ్ అండ్ నెక్స్ట్ ఈజ్ మూవింగ్. మీరు ఎప్పుడైతే మీరు మీ యొక్క కార్బోహైడ్రేట్స్ని సంపాదించుకోవాలి, మీ యొక్క బాడీ మూమెంట్ బట్టి మీ మూమెంట్ బట్టి కార్బోహైడ్రేట్స్ని మీరు సంపాదించుకోవాలి. వన్స్ యూ ఎర్న్ దట్, నో లుక్ బ్యాక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంజాయ్ ద కార్బోహైడ్రేట్స్, గుడ్ క్వాలిటీ స్లీప్. ఎందుకంటే మీరు స్లీప్లోనే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. యూ విల్ బికమ్ లైక్ ఎ ఫ్యాట్ బర్నింగ్ మిషన్. సో ఇలాంటివి మీకు ఇంకా ఒక సిస్టమేటిక్గా తెలుసుకోవాలి, ఒక ప్రాపర్ ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి అంటే డెఫినెట్గా దెర్ ఆర్ లింక్స్ అగైన్ ఇన్ తెలుగు వెబినార్ లింక్ అండ్ ఇంగ్లీష్ వెబినార్ లింక్ కింద డిస్ప్లే అయి ఉంది. సో క్లిక్ దేర్ అండ్ రిజిస్టర్ అండ్ సీ యూ ఇన్ ద మాస్టర్ క్లాస్ టు రివీల్ my belly fat loss formula. See you in the other side.